అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎవరైతే సొమాలియా ఇమిగ్రెంట్స్ అమెరికాలో ఉంటున్నారో వాళ్ళని దేశాన్ని వదిలి వెళ్ళిపోమని చెప్తున్నారు. అంతేకాదు సొమాలి ఇమిగ్రెంట్స్ని ఒక గార్బేజ్తో పోలుస్తున్నారు. సొమాలి అనేది ఒక వార్ రావేజ్డ్ ఈస్టర్న్ ఆఫ్రికన్ నేషన్ అన్నమాట. చాలామంది పేదవాళ్ళు అక్కడి నుంచి అమెరికాకు వస్తారు. అయితే డొనాల్డ్ ట్రంప్ అభియోగం ఏంటంటే వీళ్ళందరూ కూడా అమెరికా యొక్క సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ అన్ని వాడుకుని అమెరికాకు నష్టం కలిగిస్తున్నారు. వీళ్ళ వల్ల అమెరికాకు వచ్చే లాభం ఏమీ లేదని చెప్పి కూడా ఆయన భావన అనమాట. రీసెంట్గా మనం చూస్తే ఇద్దరు నేషనల్ గార్డ్స్ మీద అమెరికా వాషింగ్టన్ డీసీలో అటాక్ అయింది. ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ మరికొంత కఠినంగా మారారు. దాదాపు 18 దేశాలు, ముఖ్యంగా చాలా పేద దేశాల నుంచి ఇమిగ్రెంట్స్ ని రానినని చెప్పి కూడా డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా సొమాలి ఇమిగ్రెంట్స్ చాలా మంది అమెరికాలో మినసోటా స్టేట్లో ఉంటారనమాట. వాళ్ళందరినీ ఇప్పుడు పంపించాలని అమెరికా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ముఖ్యంగా అమెరికా యొక్క ఐస్ డిపార్ట్మెంట్, ఇమిగ్రేషన్స్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సొమాలి ఇమిగ్రెంట్స్ ని బయట పంపించే దిశగా ఆలోచనలు చేస్తున్నారంట.